హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈ బ్యూటిఫుల్ డిజైన్ ఆరీ వర్క్ లాగా ఉంది కదా, కానీ ఇది అచ్చంగా మన నార్మల్ నీడిల్ ఉంటుంది కదా దాంతో చేసిందండి. ఎంత నీట్గా వచ్చిందో మీరే చూడండి. క్లియర్గా మొత్తం వీడియో మీకు ఎండ్ వరకు చూడండి. మొత్తం వీడియో చూడండి, క్లియర్గా చూపిస్తాను. ఇందులో అంత ఎలా కుట్టాను, ఏం పెట్టాను, ఎలా ఏ స్టిచ్ యూస్ చేశాను మొత్తం క్లియర్గా చూపిస్తాను. సో అందుకోసమని వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తూనే ఉంటాను, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి, హ్యాపీగా చూసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇది నేను థ్రెడ్ బ్లూ కలర్, ఇది బ్లూ కలర్ శారీ అండి. రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది, మొత్తం పట్టు శారీ, ఇది కంచి పట్టు. సో అందుకోసం డైరెక్ట్ నేను క్లాత్ మీద యూస్ చేస్తున్నాను. మామూలుగా అయితే కుట్టిన దాని మీద ఎప్పుడు కుడుతూ ఉంటాను ఈ నార్మల్ నీడిల్ తోటి ఎంబ్రాయిడరీ. సో ఇది డైరెక్ట్ క్లాత్ మీదే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఈ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను, బ్లూ కలర్ శారీ కలర్ తీసుకున్నాను. ఇది 8 వరుసలు పెట్టుకున్నాను నీడిల్లో. ఫ్రెంచ్ నాట్ స్టిచ్ అందరికీ ఐడియానే ఉంది కదా, ఐడియా లేని వాళ్ళైతే చూడండి క్లియర్గా. 8 వరుసలు నీడిల్లో పెట్టుకొని ఫస్ట్ కింద నుండి తీసి తర్వాత నీడిల్కి ఒక్కసారి ఇట్లా చుట్టాలి, చుట్టేసి మళ్ళీ కిందకి దించాలి. అక్కడ ఒక షేప్ ఉంది చూసారా, ఈ డిజైన్ ప్రీవియస్ వీడియోలో పెట్టాను, అదొకసారి చెక్ చేయండి. ఈ డిజైన్ అంతా క్లియర్గా కనిపిస్తుంది. ఎలా డ్రా చేశాను, ఎలా ప్రింట్ చేశాను అదంతా క్లియర్గా మీకు అర్థమవుతుంది ఆ వీడియో చూస్తే. సో ఈ విధంగా ఆ షేప్ అంతా, ఆ పైన షేప్ అంతా ఫ్రెంచ్ నాట్ స్టిచ్ వేసానండి. ఆ ఫ్లవర్ అంతా మీరు నేను చెప్పేదానికంటే వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. చాలా సింపుల్ అండి. కింద నుండి తీసేసి నీడిల్కి ఒక్కసారి చుట్టాలి. యాక్చువల్గా చెమ్కీస్ కూడా యూస్ చేయొచ్చు, నేనైతే చెమ్కీస్ యూజ్ చేయట్లేదు. చెమ్కీస్ యూజ్ చేస్తే కొంచెం దూరం వస్తుంది స్టిచ్ అనేది. చెమ్కీస్ యూజ్ చేయలేదు కాబట్టి, ఓన్లీ నాట్ స్టిచ్ కాబట్టి అందుకు మనం దగ్గరగా థిక్గా వేసుకోవచ్చు. ఆ షేప్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఈ ప్లేస్లో మీకు ఈ స్టిచ్ రాలేదు అనుకుంటే పైనుండి కిందకి దారం తీసేసి ఆ స్టిచ్ కూడా, సాటిన్ స్టిచ్ అంటారు కదా, ఆ స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఈ ముడి స్టిచ్ ఎవరికి ఫ్రెంచ్ నాట్ స్టిచ్ రాకపోతే అది కూడా వేసుకోవచ్చు నీట్గా. దీని చుట్టూ మళ్ళీ గోల్డ్ కలర్ అవుట్లైన్ వేసేసుకుంటాం కాబట్టి ఎక్కడ మీకు తేడా రాదు. ఈ స్టిచ్కి ఆ స్టిచ్కి ఏం తేడా రాదు అంతగా. ఇది నాకు కొంచెం ఇష్టం కాబట్టి వేస్తున్నాను ఈ ఫ్రెంచ్ నాట్ స్టిచ్. ఇంకా నెక్స్ట్ పైన అంతా ఫ్రెంచ్ నాట్ స్టిచ్ అయిపోయిన తర్వాత కింద మొగ్గలాగా ఉంది కదా, ఆ మొగ్గలాగా ఉన్నదానికి మిడిల్లో నుండి ఒక్కసారి చిన్నగా కిందకి దించేసి మళ్ళీ ఇటు సైడ్ రైట్ సైడ్ ఒకసారి కిందకి దించాలి, లెఫ్ట్ సైడ్ ఒకసారి కిందకి దించాలి. ఆ విధంగా మొత్తం బ్యాక్ సైడ్ రావాలండి. బ్యాక్ నుండి ఫ్రంట్ నుండి బ్యాక్కి రావాలి. వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది. ఒక సైడ్ లెఫ్ట్, ఒక సైడ్ రైట్ తీసుకొని కిందకి దించేయడమే. క్లియర్గా చూడండి అర్థమవుతుంది. ఈ విధంగా ఇది కూడా ఫిల్ చేసుకోవాలి. కింద మొగ్గలాగా ఉన్నది కూడా ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇంకో ఫ్లవర్ ఉంది, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ డిజైన్ ఫ్లవర్ ఉంది కదా, కింద మొగ్గలా ఉంది కదా, అది నేను ఇప్పుడు అక్కడ స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది కూడా అయిపోయిన తర్వాత మొత్తం కంప్లీట్గా కింద వరకు అలాగే కంటిన్యూషన్ చేసుకుంటూ రావాలి. సేమ్ మనం చూసుకుంటూ ఆ మొగ్గలు ఎలా ఉందో అలా. ఇంకా డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ వైజ్గా కూడా మనము స్టిచ్ చేసుకోవచ్చు. థిక్గా వస్తుందండి, థిక్గా కింద కూడా థిక్గానే వేసుకోవాలి, గ్యాప్ లేకుండా. 1 by 1 మనము అటు సైడ్ ఇటు సైడ్ వేసుకుంటూ ఉండాలి. ఎక్కడ లూజ్ ఉండకూడదండి. రింగ్ పెట్టుకునేటప్పుడు క్లాత్ ఎప్పుడు లూజ్గా ఉండకూడదు. లూజ్గా ఉంటే స్టిచ్ అనేది మనం మళ్ళీ తీసిన తర్వాత అంతా ఇలా పైకి వచ్చేస్తుంది, లూజ్ అయిపోతుంది అంతా.
సో ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కింద సన్నగా వస్తుంది చూడండి. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పూస వర్క్ చేసుకోవాలి. పూస వర్క్ అంతా ఈ స్టెమ్స్ అన్నీ ఉన్నాయి చూసారా లైన్స్, ఆ స్టెమ్స్ అన్నీ నేను పూస వర్క్ ఆల్రెడీ చేసేసానండి. పూస వర్క్ చేసినప్పుడు వీడియో తీయలేదు, మీకు క్లియర్గా అర్థమవుతుంది. పూస వర్క్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఆ పూస వర్క్ అంతా స్టెమ్స్ అన్నిటికీ పూస వర్క్ చేసేసాను. నెక్స్ట్ ఆ పూసలకి ఇట్లా మొగ్గల్లాగా పెట్టాను కదా, వాటన్నిటికీ ఇలా వేసాను. వీడియోలో చూడండి, ఇక్కడ మిడిల్లో ఒకటి లీఫ్ లాగా ఉంటుంది. ఆ లీఫ్కి వచ్చేసి నేను మళ్ళీ థ్రెడ్ పెడితే క్లమ్జీ అయినట్టు అయిపోతుంది. ఈ కలర్ మళ్ళీ వేరే కలర్ యూస్ చేసినా బాగోదు, అందుకోసమని నేను ట్యూబ్స్ యూస్ చేశాను. అవి ఏంటంటే ఆఫ్ వైట్ ఉంటాయండి, అలా గోల్డ్ హాఫ్ గోల్డ్ లాగా ఉంటుంది, కంప్లీట్ గోల్డ్ కాదు, హాఫ్ గోల్డ్ లాగా ఉంటున్నాయి. ఆ ట్యూబ్స్ కట్ బీట్స్ అని కూడా అంటారు. అవి వచ్చేసి లీఫ్ లాగా ఇందాక మనము ఎలా ఆపోజిట్ సైడు లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ ఒకసారి తీసుకున్నాం కదా, అలా లీఫ్ షేప్లో అంటే 4 అయితే 4, 6 అయితే 6 బీడ్స్ తీసుకొని కిందకి దించేయాలి. అటు సైడ్ ఇటు సైడ్ మనం లీఫ్ అంటే లెంత్ తక్కువ ఉన్న దగ్గర మనము 3 తీసుకోవాలి. చూసారా, నేను ఇప్పుడు 3 తీసుకున్నాను. అలా లీఫ్ ఎడ్జ్కి ఎండింగ్ వరకు వచ్చేటప్పటికి తక్కువ వస్తుంది. 3 వస్తాయి, తర్వాత 2 వస్తాయి, తర్వాత ఇంకా ఒక లైన్ సింగిల్ లైన్ ఒకటి 4 లైన్స్ తీసుకొని ఎండ్ చేసేయాలి. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొగ్గల దగ్గర 2 ట్యూబ్స్ ఒక ముత్యం తీసుకున్నాను చిన్నది, తీసుకొని కిందకి కాటన్ థ్రెడ్ అండి యూస్ చేయాలి. ఈ ట్యూబ్స్కి పూసలకి అన్నిటికీ కాటన్ థ్రెడ్ యూస్ చేయాలి. ఇలా మొగ్గల్లాగా ఎక్కడైతే అవన్నీ ఉన్నాయో అవన్నీ వాటితోని ఫిల్ చేసేసుకోవాలి. ఆ మొగ్గల్లాగా ఎక్కడ పెట్టానో అక్కడ అన్నిటితోని ఈ ట్యూబ్స్ ముత్యాలతోని ఫిల్ చేశాను. క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఇంకా ఫ్రంట్ ఇది మొత్తం బ్యాక్ సైడ్ది నెక్, ఇంకా ఫ్రంట్ కూడా ఉంది కుట్టడానికి. ఫ్రంట్ వచ్చేసి ఏంటంటే నేను తర్వాత మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను. లేదు మాకు ఇప్పుడు అర్థం కాలేదు ఈ వీడియో అంటే మళ్ళీ నేను అది కూడా పెడతానండి. పూస వర్క్ నేను ఈ వీడియోలో పెట్టలేదు కదా, సో అందుకోసమని నేను అడుగుతున్నాను. మీకు ఎవరికైనా ఇది అర్థం కాకపోతే నేను ఫ్రంట్ నెక్ది కూడా మీకు పెడతాను, అప్పుడు క్లియర్గా మీకు తెలుస్తుంది కదా పూస వర్క్ ఎలా చేశాను అనేది. ఇక్కడ ఈ మిడిల్లో ఇక్కడ 4 ఇట్లా మొగ్గల్లాగా పెట్టాను కదా, అక్కడ మిడిల్లో పెద్ద ముత్యము గ్యాప్ ఉంది కదా ఫ్లవర్కి కింద, అక్కడ పెద్ద ముత్యం పెట్టానండి. మీకు ఓవరాల్గా డిజైన్ అంతా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలా అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత సేమ్ అక్కడ ఎలా అన్ని మొగ్గలకి ఇచ్చానో సేమ్ కంటిన్యూషన్ అయిపోతుంది మొత్తం. ఇంకా ఎక్కడన్నా ఎక్కువ గ్యాప్స్ ఉన్నా కూడా మనం ఈ మొగ్గలతో ఫిల్ చేసేసుకోవచ్చు. మనం ఎక్కువ తక్కువ ఉంది అని మనకు అంత డిఫరెన్స్ కనిపించదు ఈ డిజైన్లో, ఎందుకంటే అంత గోల్డ్ యూస్ చేసాము. గోల్డ్ అంటే థ్రెడ్ వర్క్ అయితే ఏమన్నా ఎక్కువ డిజైన్ క్లమ్జీ అయినట్టు అనిపిస్తుంది, సో అలా ఏం అనిపించదు. మనం ఇక్కడ 3 ఇచ్చాం కదా, ఇంకో మొగ్గ దగ్గర 2 ఇచ్చారు అని మీరు డౌట్ పడుతుండొచ్చు. ఎక్కడన్నా కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంటే మనం ఇలా ఇచ్చేసుకుంటే అంత డిఫరెంట్ ఏం కనిపించదు, ఎందుకంటే మనకి గ్యాప్ ఎక్కువ కనిపించకూడదు. కొంచెం డిజైన్ అనేది థిక్గా కనిపించాలి, అప్పుడే మనకి నీట్గా ఉంటుంది. ఇంకా ఈ గ్యాప్లో నేను వచ్చేసి అవి ఫ్లవర్ మోడల్ స్టోన్స్ దొరుకుతున్నాయి, అవి నేను పేస్ట్ చేసేసానండి ఆ గ్యాప్లో, అందుకే గమ్ పెట్టాను. ఇక్కడ ఒక ఫ్లవర్ లాగా డిజైన్లో ఉంది కదా, సో అక్కడ కూడా నేను ఇవే పెట్టేశాను, ఈ కుందన్స్ లాంటివే పెట్టాను.
5 3 పెట్టాను, 5 పెట్టాను. ఇంకో మొగ్గ దగ్గర ఏమో 3 పెట్టాను. ఇక నెక్స్ట్ ఈ అవుట్లైన్ వచ్చేసి ఈ కింద దానికేమో స్టెమ్ స్టిచ్ కుట్టానండి. అంటే కాడ కుట్టు అంటారు కదా, అది కుట్టాను కింద, ఓన్లీ కింద దానికి. పైన ఫ్రెంచ్ నాట్ స్టిచ్ దానికి మాత్రం చైన్ స్టిచ్ వేశాను. ఈ స్టిచ్ బాగోదు, ఇది కాడకి మాత్రం బాగుంటుంది. కింద మొగ్గలాగా ఉంది కదా, దానికి బాగుంటుంది వేస్తే, అందుకోసమనే ఇది వేశాను. పైన ఫ్లవర్ పైన ఫ్రెంచ్ నాట్ స్టిచ్ దానికైతే మాత్రం నేను చైన్ స్టిచ్ వేశాను, ఇది వేయలేదు. మీరు గమనించండి అది కూడా. అంతే అండి. నాకు ఇది ఓవరాల్గా డిజైన్ అంతా ఈ థ్రెడ్ వర్క్ ఒక రోజు పట్టిందండి, పూస వరకు ఒక రోజు పట్టింది. జస్ట్ 2 డేసే పట్టింది, 2 or 3 డేస్ అండి. నేను డే అంతా కుడితే మాత్రం 2 డేసే పడుతుంది. నేను డేలో కొంచెం సేపే కుట్టాను, సో అందుకోసం అని చెప్పి 3 డేస్ పట్టింది నాకైతే. 3 డేస్లో హ్యాండ్ వర్క్ అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మనం బయట ఇచ్చుకున్నా కూడా వాళ్ళు 3 డేస్ టైం అడుగుతూ ఉంటారు. ఆరి వర్క్కి మనకి ఇంత మంచి వర్క్ మన హ్యాండ్తో చేసుకున్నామంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. ఇది యాక్చువల్గా మా వదినది బ్లౌజు, చాలా నచ్చింది నాకైతే ఈ డిజైను. మీకు ఎలా ఉందో నాకు కంపల్సరీ కమెంట్ చేయండి. ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇక్కడ బిగ్ ముత్యాలు కూడా పెట్టాను, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అది మీకు వీడియోలో చూపించలేదు కానీ పెట్టాను. అట్లా గ్యాప్స్ ఉంటే మన ఇక్కడ చూసారా, ఆ ఫ్లవర్ కింద హైలైట్ అవ్వాలని కొంచెం బిగ్ ముత్యం పెట్టాను. సో ఓవరాల్గా అయితే డిజైన్ ఇది చాలా బాగుంది. ఇంకా మీకు నచ్చిందో లేదో నాకు కంపల్సరీ కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మీకు కుట్టిన తర్వాత బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఒక వీడియో పెడతాను, అప్పుడు కూడా మీకు తెలుస్తుంది క్లియర్గా ఎలా ఉందో. సో ఇంకా ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా. ఇంకా కొత్త వాళ్ళైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక చిన్న లైక్ ఇవ్వండి ఈ డిజైన్కి అయితే, ఈ వీడియోకి ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.